మైనా స్టోరీస్. సుమన్ ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సుమన్ నుండి ఎటువంటి ఫోనూ ఉండదు. నెల రోజులు పైనే గడిచినా సుమన్ తిరిగి రాడు. భయపడిపోయిన సుమలత పూనం దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అసలింతకీ తనని సెలెక్ట్ చేసిన కంపెనీ పేరు తెలుసా? తెలీదు పూనం, నేనడగలేదు, తనూ చెప్పలేదు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమై ఉంటుందో ఏమో. ఏమీ కాదులే, భయపడకు సుమా. భయపడకుండా ఎలా ఉండమంటావు? నాకసలు ఏమీ తోచటం లేదు. ఏం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తను తిరిగి వచ్చే వరకు ఎదురు చూడటం తప్ప అని ఇద్దరూ కలిసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. సుమన్ జాడ లేదు. సుమలతకి కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. పిచ్చిదానిలా భర్త కోసం వెతుకుతూ రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు అలా వెతుకుతూ నీరసంతో కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోతుంది. అప్పుడే అటువైపుగా గోపాలరావు కారులో వెళ్తూ ఉంటాడు. సాంబయ్య, ఎవరో రోడ్డుపై పడిపోయినట్టున్నారు. అవును సార్, ఎవరో ఆడపిల్లలా ఉంది. ఎవడో విధవ ప్రేమించి మోసం చేసుంటాడు. అదేంటి సార్, అదే కారణమని ఎలా చెప్పగలరు? ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఇలా నడి రోడ్డుపై పడిపోయిందంటే దానికి ఖచ్చితంగా ఆ దరిద్రపు గొట్టు ప్రేమే కారణం. సందేహం లేదు. కారాపు అని కారు దిగి వచ్చి చూసి అక్కడ ఉన్నది తన కూతురే అని తెలిసి భోరున ఏడుస్తాడు గోపాలరావు. అమ్మా సుమా, ఏంటమ్మా నీకీ పరిస్థితి? మహారాణిలాగుండే మా చిన్నమ్మగారికి ఇలాంటి పరిస్థితి ఇచ్చావేం దేవుడా? సాంబయ్య, త్వరగా కారు స్టార్ట్ చేయి. సుమని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే అయ్యగారు అని కారులో హాస్పిటల్కి వెళ్తారు. ఆ హాస్పిటల్లోని డాక్టర్ బాలయ్య గోపాలరావు గారి ఫ్యామిలీ డాక్టర్. అంతేకాదు, అతని స్నేహితుడు కూడా. రేయ్, ఏంట్రా అమ్మాయికి ఏమైంది? ఏమో తెలీదురా, రోడ్డుపై పడిపోయింది. నా బంగారు తల్లి, నువ్వేం భయపడకురా, ధైర్యంగా ఉండు. అన్ని టెస్టులు చేయిద్దాం. 2 గంటల్లో రిపోర్ట్స్ మన చేతిలో ఉంటాయి అని సుమలతకు టెస్టులు చేయిస్తాడు బాలయ్య. కొద్దిసేపటికి రిపోర్ట్స్ వస్తాయి. బాలయ్య నవ్వుతూ, ఒరేయ్, కంగ్రాట్స్ రా, నువ్వు తాతవి కాబోతున్నావు. నిజమారా? అవును, ఎంత మంచి వార్త చెప్పావురా. థ్యాంక్ యూ సో మచ్. సుమలత స్పృహలోకి వస్తుంది. హాయ్ సుమలత, ఇప్పుడెలా ఉందమ్మా? ఫైన్ అంకుల్, నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్న. అని అక్కడే ఉన్న గోపాలరావు వైపు చూపిస్తాడు. తండ్రికి మొహం చూపించలేక పక్కకు తిరుగుతుంది సుమలత. ఏంటమ్మా, ఇంకా నాపై కోపం తగ్గలేదా? నాతో మాట్లాడవా? ఏదో ఆవేశంలో ఓ మాట అన్నాను, అంత మాత్రానికే ఇల్లు వదిలిపోతావా? ఈ తండ్రి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా? అవును చిన్నమ్మగారు, మీరు వెళ్ళినప్పటినుంచి ప్రతిరోజు మిమ్మల్నే తలుచుకుంటూ మానసికంగా ఎంతో కుంగిపోతున్నారు. పక్కకి తిరిగిన సుమలత అవన్నీ వింటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఈ తండ్రుల ఆవేదన కూతుళ్ళకి అర్థం కాదు. మీకోసం ఎన్నో కష్టాలు పడి త్యాగాలు చేసి మిమ్మల్ని అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రి కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయంతో కోప్పడితే పడలేరా మీరు? వెంటనే కన్న తండ్రి మీకు శత్రువైపోతాడా? అవునమ్మా సుమా, మీ అమ్మ చనిపోయాక 2వ పెళ్లి చేసుకోమని ఎవరు ఎన్ని చెప్పినా మీ నాన్న వినలేదు. కారణం నువ్వు. వచ్చే మారుతల్లి నిన్ను బాగా చూస్తుందో లేదో అనే భయంతో మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి తండ్రి దొరకడు. డాడీ అంటూ తండ్రిని పట్టుకొని భోరున ఏడుస్తుంది సుమలత. ఊరుకో తల్లి, ఊరుకో, ఏడవకు. నన్ను క్షమించండి డాడీ, మీకు నా మొహం చూపించలేక అలా తల తిప్పుకున్నాను తప్ప మీరంటే కోపంతో కాదు. అలా కొద్దిసేపు తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పలేనంత ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటారు. రేయ్ డాక్టర్, నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఓ బేషుగ్గా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం అని కూతుర్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు గోపాలరావు. సార్, ఏంటి ప్రభాకర్, ఏంటి విషయం? సార్, ఫారిన్ నుంచి క్లయింట్స్ వచ్చారు. మీటింగ్ టైం అవుతుంది, వెళ్ళాలి.
ఈరోజు అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేయండి. ఈ రోజంతా నా కూతురుతోనే గడపాలి. అలాగే సార్. అమ్మా సుమా, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని అల్లుడు గారు కంగారు పడుతూ ఉంటారేమో. ఫోన్ చేసి చెప్పమ్మా. మనస్సులో సుమలత డాడీకి నా పరిస్థితి గురించి తెలిస్తే చాలా బాధపడతారు అని అనుకుంటుంది. ఆయనకు మెసేజ్ చేశానులే డాడీ, నో ప్రాబ్లం. ఏంటమ్మా సంగతులు? నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? మీరెక్కడుంటున్నారు? అలా అనేక కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు గోపాలరావు. సుమలత మనస్సులో ఏమని చెప్పను డాడీ, అన్ని ప్రశ్నలకి మౌనమే నా సమాధానం అని అనుకుంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అది ఏం లేదు డాడీ. సరే డాడీ, నేను మళ్ళీ వస్తానుగా, అప్పుడన్నీ చెప్తాను. ఆయన ఇంట్లో ఒక్కడే ఉంటారు, నేను వెళ్ళాలి. సరే పదమ్మా, నేను కూడా వస్తాను. అల్లుడు గారికి క్షమాపణ చెప్పి ఇంటికి రమ్మని అడుగుతాను. ఇక నుంచి మీరు కూడా నాతోనే ఉందురుగాని. లేదు డాడీ, వద్దులే. ఆయనకి నిదానంగా సర్ది చెప్పుకొని ఈసారి వచ్చేటప్పుడు ఆయన్ని కూడా తీసుకొనొస్తానుగా. సరేనమ్మా, నీ ఇష్టం. సాంబయ్య, అమ్మాయిని వాళ్ళింటి దగ్గర దించిరా. వద్దు డాడీ, నేనే వెళ్తాను ప్లీజ్. సరేనమ్మా, జాగ్రత్త వెళ్ళిరా. మళ్ళీ నువ్వు అల్లుడు గారితో వచ్చే వరకు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉంటాను అని సంతోషంగా కూతురికి టాటా చెప్పి పంపిస్తాడు గోపాలరావు. ఇలా ఉండగా ఒకరోజు పూనం సుమలతని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎక్కడికి పోయుంటుంది ఈ సుమలత అని అనుకొని పక్కింటి వాళ్లతో, ఏమండి, మా ఫ్రెండ్ సుమలత ఎక్కడికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. ఆ అమ్మాయా, రెంట్ కట్టడానికి డబ్బుల్లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పటంతో పూనం సుమలత కోసం వెతుకుతూ ఉంటుంది. అదే దారిలో ఆఫీస్కి వెళ్తున్న గోపాలరావు పూనంని చూసి కారు ఆపుతాడు. సాంబయ్య, కారాపు. అలాగేనయ్యా. బావున్నావా అమ్మా? బావున్నాను అంకుల్. అంకుల్, సుమలత గురించి మీకేమైనా తెలిసిందా తెలియటమేంటమ్మా? నా కూతురు నేను కలిసిపోయాంగా. అని జరిగింది మొత్తం చెప్తాడు గోపాలరావు. అంటే సుమ అసలు విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పలేదనుకుంటా. అంకుల్, అది కాదంకుల్, సుమ మీకు అబద్ధం చెప్పింది. తన జీవితం సంతోషంగా లేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునంకుల్, అసలేం జరిగిందంటే అని అన్ని విషయాలు గోపాలరావుకి వివరిస్తుంది పూనం. అది విని కన్నీళ్లు పెట్టుకుంటాడు గోపాలరావు. అయ్యగారు, అందుకే చిన్నమ్మగారు ఆ రోజు మనల్ని తనతో రానివ్వలేదు. అవును సాంబయ్య, ఇప్పుడేం చెయ్యాలి? నా కూతుర్ని ఎక్కడని వెతకాలి? పదమ్మా, సుమలతని వెతుకుదాం. నా బంగారు తల్లి ఎక్కడుందో ఏంటో అని ఆ తండ్రి కూతురు కోసం బరువెక్కిన గుండెతో రోదిస్తూ ఊరంతా వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.